వికలాంగులు వస్తే అధికారులు బయటకు వస్తారు, అది ఎక్కడైనా కానీ 4 గంటలకు రిజిస్టర్ అయింది. అవేం నాకు చెప్తున్నా మేడం, మీ పోలీసు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము. కంప్లైంట్ ఇచ్చారు, సార్ వచ్చిన తర్వాత నేను ఉంటాను మేడం. నాకు రిసీవ్ కాపీ ఇవ్వండి, నేను ఉంటాను. నాకు 0 FIR చదివిన తర్వాత మీకు రిసీవ్ కాపీ చదవండి చదవండి చదవండి. నేను దివ్యాంగాలు వీల్ చైర్లో ఉన్నప్పటికీ కూడా వీరి పాపకు జరిగిన అన్యాయం మీద గత 9 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తారండి. సాటి దివ్యాంగురాలుగా మేము ఈరోజు మాట్లాడటం కూడా రావడం జరిగింది మేడం. యాక్చువల్గా వీటిని నువ్వు అసలు దివ్యాంగురాలు కాదు, అసలు నువ్వు కనీసం దివ్యాంగురాలు కాదు కదా, నీకు అన్నీ జరిగినాయి కదా అని చెప్పేసి ఏకవచనంతో మాట్లాడటం జరిగింది మేడం. ఎందుకంటే ఒక దివ్యాంగురాలు కాదు అని చెప్పి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడటం కూడా ఇవన్నీ ఇబ్బందికరమైన విషయాలు కాబట్టి మేడం, వీటిని కూడా మీరు పరిగణలో తీసుకుని సాటి దివ్యాంగురాలు పెద్ద మనసుతోటి మానవతా దృక్పథంతో తనకి తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద మీరు ఖచ్చితంగా దీన్ని ఫైల్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేడం. ఖచ్చితంగా సార్ దృష్టిలో పెట్టండి, మేము ఉంటాం మేడం. Please subscribe .news.